దేవుని చేతిలోనికి మన యొక్క ఇష్టాన్ని మనం అప్పగించినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి మన యొక్క ఇష్టాన్ని మనం అప్పగించినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి మన హృదయాన్ని మనం అప్పగించినట్లయితే, ఆ దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. దేవుని చేతిలో మనం పడినట్లయితే, దేవుని యొక్క హస్తములో మనం పడినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే, మనల్ని బలమైన జనముగా ఆయన చేయగలడు, గొప్పవానిగా మనల్ని చేయగలడు, 1000 మందికి అధిపతిగా మనల్ని చేయగలడు, గొప్ప స్థితిలో ఆయన మనల్ని ఉంచగలడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క పగటి వేళ సమయంలో ఇప్పటి వరకు కూడా మీ సన్నిధిలో పాటల ద్వారా నేను మహింపరచడానికి, ఆరాధించుటకు మీరు మాకు సహాయం చేసిన విధానం బట్టి వందనాలు. తదుపరి వాక్య పరిచయంలోనికి వెళుచు ఉండగా మీ యొక్క తండ్రి వాక్యాన్ని మేము వింటూ ఉండగా మా హృదయాలను సంధించండి దేవా. శక్తి కలిగిన మీ యొక్క వాక్యం మా హృదయంలో పనిచేయనట్లు, నీ కొరకు ఒక మహాసైన్యముగా మేము నిలవబడినట్లు మీ కృప మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని, ఇదిగో ప్రభా ఆది నుండి అంతవరకు కూడా మీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులను మా అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించి, దీవించి ఆశీర్వదించమని, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాలేజీల్లో చదువుకునే చోట ఒక యూనియన్ ఉంటుంది, స్టూడెంట్ యూనియన్ ఉంటుంది. స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక లీడర్ ఉంటాడు. ప్రిన్సిపల్, టీచర్స్ అందరికీ కూడా ఒక లీడర్ ఉంటాడు. టీచర్స్ అందరికీ కూడా లీడర్ని ప్రిన్సిపల్ అంటారు. స్టూడెంట్స్ అందరికీ లీడర్ని, అతన్ని ప్రత్యేకమైన స్టూడెంట్గా గుర్తిస్తారు. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటి అంటే, ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఒక సంవత్సరం ఇలాగ చెప్తున్నాడు. ఏమిటి అంటే, కాలేజీకి ప్రతి సంవత్సరం కూడా కొత్తగా ఆదాయాలు వస్తాయి. ఫీజులు కట్టడం ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ ఆదాయాలు వస్తాయి. అయితే ఈ సంవత్సరం వచ్చిన డబ్బులతో మనకి బాత్రూములు కావాల్సి ఉంది. ఏం కావాలంట? బాత్రూములు కావాలి. కాలేజీలో స్టూడెంట్స్ అందరూ వెళ్ళడానికి బాత్రూములు కావాలి. అందుకని ఈ స్టూడెంట్ లీడర్ ఏమన్నాడు అని అంటే, మనకి బాత్రూములు కావాలి కాబట్టి ఈ సంవత్సరం మనం బాత్రూములు కట్టమని చెప్పి ప్రిన్సిపల్ గారిని అడుగుదాం అని చెప్పి నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో ప్రిన్సిపల్ కూడా మిగతా టీచర్స్తో ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరం మనకి క్లాస్ రూములు లేవు, క్లాస్ రూములు కొత్తగా కట్టిద్దాము అని చెప్పి ప్రిన్సిపల్ నిర్ణయం తీసుకున్నాడు. క్లాస్ రూములు అంటే అందరూ కూర్చుని చదువుకునే రూములు, పాఠాలు చెప్పే రూములు అన్నమాట. అయితే ఇతనేమో బాత్రూముల గురించి అడగడానికి వచ్చాడు, ఇతనేమో క్లాస్ రూములు కట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈలోపు స్టూడెంట్ యూనియన్ లీడర్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ప్రిన్సిపల్ వెంటనే కేకేశాడు, బాబు నీతోనే నేను మాట్లాడాలనుకుంటున్నాను, నీతోనే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సార్ అని అంటే, ఏమి లేదు నాయన, ఈ సంవత్సరం మనకు వచ్చిన ఫండ్స్తో, మనకు వచ్చిన ఆదాయంతో కొత్తగా రూములు కట్టించాలనుకుంటున్నాం అని అన్నాడు. ప్రిన్సిపల్ ఏమన్నాడంటే, కొత్తగా రూములు కట్టించాలని అనుకుంటున్నాం అన్నాడు. ఈయన ఉద్దేశం ఏంటి? క్లాస్ రూములని అర్థం. కానీ ఈ స్టూడెంట్ ఏమన్నాడో తెలుసా? అయ్యా నేను కూడా అదే అనుకుంటున్నాను, మా స్టూడెంట్స్లు రూములు లేక ఎంత ఇబ్బంది పడిపోతున్నారో పద్దాకా చెరువుగట్టు వైపే చూస్తున్నాం అని చెప్పి స్టూడెంట్ యూనియన్ లీడర్ అన్నాడు. ఇతని ఉద్దేశం ఏంటి? బాత్రూములు. ఇతని ఉద్దేశం ఏంటి? క్లాస్ రూములు. చూడండి, ఇక్కడ సింక్ అవ్వలేదు, లోపల వేరే వేరే ఉద్దేశాలు ఉన్నాయి. కానీ వీళ్ళ సంభాషణ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ ప్రిన్సిపల్ అంటాడు, అయ్యా ఇక నుంచి మీకు ఏ బాధ ఉండదు, కనీసం రూమ్కి వచ్చి 50 మంది కూర్చునేలాగా నేను ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. ఇతని ఉద్దేశం ఏంటి? క్లాస్ రూములు. కానీ ఇతని ఉద్దేశం ఏంటి? బాత్రూములు. వెంటనే ఇతను ఏమన్నాడంటే, అయ్యా ఒక్కడ కూర్చుంటాకే ఇబ్బంది అండి, మీరు ఇంకా 50 మంది అన్నారు, బాగోదేవనండి, ఎక్కడ లేదు, ఎక్కడ లేని చోద్యం ఇది, మీరు ఎలాగంటే ఎలాగండి అని చెప్పేసి అంటే, ఎందుకయ్యా భయపడిపోతున్నారు? మీరేం భయపడాల్సిన అవసరం లేదు, అవసరమైతే మీకు ఒక స్పెషల్ టీచర్ని అపాయింట్ చేస్తాం. ఎవరిని? దేనికి? రూమ్లో కూర్చోవడానికి. వెంటనే ఇతను ఏమన్నాడంటే, అయ్యా మీ టీచర్ని అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు, అది అదే వచ్చేద్ది, దానికి ఎవరు కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి అని చెప్పేసి అంటే, మీరెందుకయ్యా అంత బాధపడతారు, మీరు అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, అవసరమైతే మేమందరం కూడా మీ వెనకాల కూర్చుని మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. ఎక్కడ కూర్చుంటారంట? వెనకాల కూర్చుంటారంట.
వెంటనే ఇతను ఏమన్నాడండి, ఏమండి ముందు టీచర్స్ వెనకాల మీరా, అస్సలు బాగోదండి, అస్సలు ఆ రూమ్లో మేము కూర్చోలేమండి, మీరు అలాగంటున్నారని చెప్పేసానంటే, అసలు మీరు ఎందుకని ఎంత భయపడిపోతున్నారు, మన కాలేజీ ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో మేము ఏం చేస్తామో తెలుసా, ఈ విషయాన్ని అంతటినీ కూడా కెమెరాతో షూట్ చేసి ఫేస్బుక్లో పెడతాం అని అన్నాడు. వెంటనే ఇతను ఏమన్నాడంటే, అయ్యా మీ కాలేజీకి వద్దన్నాం, మీ బాత్రూములకు వద్దన్నాం, మీ కాలేజీలో ఉండం, మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకున్నాడు ప్రిన్సిపల్, ఏంటి ఇప్పుడు దాకా మాట్లాడింది బాత్రూమ్ గురించా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు అర్థమైతే మీకు ఒక విషయం తెలిస్తే కనుక, అతని హృదయంలో ఉన్నదేమో క్లాస్ రూముల గురించి, ఇతని హృదయంలో ఉన్నదేమో బాత్రూమ్ గురించి. చాలా సందర్భాల్లో మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క హృదయంలో ఇంకొకటి ఉంటుంది, మన హృదయంలో ఇంకొకటి ఉంటుంది. అందుకనే మనము మన హృదయం చొప్పున అడిగేస్తూ ఉంటాం, అది దేవుని దగ్గర నుండి రాదు. అందుకనే మన జీవితం ఒక్కొక్కసారి నవ్వుల పాలైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనసులో ఏముందో మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేవుని మనసులో ఎలాగుందో దాని ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు గమనించాలి, చాలాసార్లు ఒక ఉపమానాన్ని మనం చదువుకున్నాం, ఈరోజు కూడా అదే ఉపమానాన్ని మనం చదువుకుంటాం. ఏమిటి అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 25వ అధ్యాయము మత్తయి సువార్త 14 నుంచి కొన్ని వచనాలు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయిను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, తలాంతుల యొక్క ఉపమానం. ఇక్కడ ప్రభువు ఏమని చెప్తున్నాడంటే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరము వెళ్ళిపోతున్నప్పుడు తన ఆస్తిని దాసులకు అప్పగించినట్లు ఉండెను అని చెప్పి రాశారు. గతంలో ఒక ఉదాహరణ మీతో చెప్పినప్పుడు, పరలోక రాజ్య ఉపమానము మీతో చెప్పినప్పుడు, యేసు ప్రభు పరలోక రాజ్యము గురించి చెప్పినప్పుడు ఆయన 5 రకాలను దృష్టిలో పెట్టారు. అందులో పరలోక రాజ్యాన్ని 5 రకాలుగా విభజించారు. ఒకటి ప్రణాళికలో ఉన్న పరలోక రాజ్యం, అంటే ఆదాము దగ్గర దేవుడు పరలోక రాజ్యాన్ని ప్రణాళికలో ఉంచుకున్నాడు. ఆ తర్వాత ప్రవచించబడిన పరలోక రాజ్యం, ప్రవక్తలందరూ కూడా పరలోక రాజ్యాన్ని ప్రవచిస్తూ వచ్చారు. ఆ తర్వాత ప్రకటించబడిన పరలోక రాజ్యం, అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవుని రాజ్యము సమీపించినది, కాలము సంపూర్ణమై ఉన్నది అని ఆయన ప్రకటించాడు. అందుకని దానిని ప్రకటించబడిన పరలోక రాజ్యం అన్నారు. ఆ తర్వాత సంఘం ఏర్పడింది, ఆ సంఘాన్ని ప్రతిబింబముగా ఉన్న పరలోక రాజ్యం అన్నారు. ప్రతిబింబముగా ఉన్న పరలోక రాజ్యం అంటే సంఘములో దేవుని యొక్క ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాల ద్వారా నడిచే విశ్వాసుల సమూహాన్ని పరలోక ప్రభుత్వము లేకపోతే ప్రతిబింబముగా ఉన్న పరలోకపు రాజ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా చివరి విషయము, ప్రకటన గ్రంథములో యేసు ప్రభు తన నీతిమంతులతో వచ్చి భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అదే అసలైన పరలోకపు ప్రభుత్వం. హల్లెలూయా. ఈ 5 రకాలని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఉపమానాలు చెప్పాడు. చాలా ఉపమానాలు ఈ 5 రకాలను సంబంధించి ఉంటుంది. ఈ యొక్క ఉపమానాన్ని మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యము ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెబుతున్న ఉపమానానికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరము పోయినప్పుడు తన యొక్క ఆస్తిని తన దాసులను పిలిచి వారికి అప్పగించినట్లు ఉండును. ఇది ఎలాగుంది అని అంటే, ఒక మనుష్యుడు దేశాంతరము వెళ్ళిపోయాడు, ఆయన ఎవరికి అప్పచెప్పాడు అని అంటే తన దాసులకి తన యొక్క ఆస్తిని అప్పగించాడు. హల్లెలూయా. ఇది ఎలాగ సాదృశ్యాన్ని మనం తీసుకోవాలి అని అంటే, యేసు ప్రభు తన రక్తముతో సంపాదించిన సంఘాన్ని ఎవరికి అప్పచెప్పాడు? తన శిష్యులకి
అప్పచెప్పాడు. అదే సాదృశ్యాన్ని ఇక్కడ మనం చూడాలి. ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నప్పుడు ఆయన లెక్క అడగడానికి వస్తాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోక రాజ్యము దేనితో పోల్చబడి ఉంది అని అంటే అప్పగించబడిన ఆస్తితో పోల్చబడి ఉంది. హల్లెలూయా. అప్పగించబడిన ఆస్తితో పోల్చబడి ఉంది. యేసు ప్రభు దీనిని అప్పగించబడిన ఆస్తితో పోల్చారు. అది స్వాస్థ్యముగా ఉన్న ఆస్తి కాదు, గమనించాలి. అది సంపాదించిన ఆస్తి కాదు, గమనించాలి. అప్పగించబడిన ఆస్తి అంటే అక్కడ యేసు ప్రభు మనకి ఒక బాధ్యతను అప్పగించాడు. దానిని పరలోక రాజ్యముగా ఆయన ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే తలాంతులతో పరలోక రాజ్యాన్ని పోల్చాడు. ఇక్కడ గమనించినట్లయితే మొదటి వ్యక్తిని పిలిచి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. రెండో వ్యక్తిని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వ్యక్తిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతు ఇచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే 15వ వచనంలో అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము. గమనించాలి, ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఆస్తినిచ్చాడు. మొదటి వానికి 5 తలాంతులు ఇచ్చాడు అంటే అతని సామర్థ్యము 5 తలాంతులని మెయింటైన్ చేయగలడు. రెండో వానికి 2 తలాంతులు ఇచ్చాడు, అతని సామర్థ్యము 2 తలాంతులకు సరిపోతుంది. మూడో వానికి 1 తలాంతునే ఇచ్చాడు, అతని సామర్థ్యము 1 తలాంతుకే సరిపోతుంది. చాలామంది ఏమనుకుంటారు అని అంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత వారిని దేవుడు బాగా ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఆశీర్వదించట్లేదు అనే ఒక వేర్పాటు వాదాన్ని ఏర్పరచుకుంటాడు. గమనించాలి, మన ఎదుగుదలను బట్టి దేవుడు మనకు బాధ్యతలని అప్పగిస్తాడు. ఇక్కడ తలాంతు అనే ఉపమానాన్ని మనం గమనించినట్లయితే 1 తలాంతు ఎన్ని రూపాయలంట కింద రాయబడి ఉంది. 1 తలాంతు ఇంచుమించు 3600 రూపాయలు. ఎన్ని రూపాయలండి? 3600 రూపాయలు. ఆ కాలంలో ఒక రోజంతా కష్టపడితే 1 దేనారం ఇచ్చేవారు. దేనారం అంటే ₹1/2. ఎన్ని రూపాయలు? ₹1/2 అంటే ₹1/2. 3600 రూపాయలు సంపాదించాలి అని అంటే ఎన్ని రోజులు కష్టపడాలి? 2 సంవత్సరాలు కష్టపడాలి. హల్లెలూయా. గమనించండి, అంటే 1 తలాంతు విలువ 2 సంవత్సరాల కష్టార్జితం. 2 సంవత్సరాల కష్టార్జితాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. మొదటి వానికి 5 తలాంతులు ఇచ్చాడు అంటే 5 2 10 సంవత్సరాలకు సరిపడిన ఆస్తిని ఎవరికి ఇచ్చాడు? మొదటి వానికి ఇచ్చాడు. రెండో వానికి 4 సంవత్సరాల ఆస్తి, అంతేనంటారా? అంతే, 4 సంవత్సరాలకు సంపాదించవలసిన ఆస్తిని రెండో వానికి అప్పచెప్పాడు. అలాగే మూడో వానికి 2 సంవత్సరాలకు సరిపడిన ఆస్తిని వారికి అప్పచెప్పాడు. గమనించాలి, ఈ యొక్క అప్పగించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మీ సామర్థ్యము ఎంత ఉందో ఆయనకి తెలుసు కాబట్టి దాన్ని బట్టే మీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు 5 తలాంతులు కలిగిన వాడు ఎక్కువ సామర్థ్యం కలిగినోడు కాబట్టి వాడికి ఎక్కువ తలాంతులు ఇచ్చాడు అని చెప్పి అనుకుంటారు. కాదు. నేను ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను. నాకు ఈత రాదు, అలాగే పడవ తోయడం రాదు, అలాగే ఒకవేళ పడవ మధ్యలో మునిగిపోతే ఏం చేయాలో నాకు తెలియదు. ఒకవేళ ఒక కాలువ వచ్చింది అనుకోండి, ఆ కాలువ దాటాలి అని అనుకుంటే నాకు ఎన్ని కావాలి? నాకేమేమి కావాలి? ఒక పడవ కావాలి, అలాగే దానికి ఒక గెడ కావాలి, అలాగే పడవ తోసే వ్యక్తి కావాలి. ఈ ముగ్గురు ఉంటేనే తప్ప నేను అవతలకి వెళ్ళలేను. అదే ఒకవేళ నాకు పడవ తోయడం వచ్చింది అనుకోండి, మనిషి నాకు అవసరంలా, నాకేం కావాలి? పడవ కావాలి, పడవ తోసే గెడ కావాలి. ఇప్పుడు నాకు ఈతొచ్చు, ఇప్పుడు నాకు పడవ అవసరం లేదు, గెడ అవసరం లేదు, మనిషి కూడా అవసరం లేదు, నాకు నేనే వెళ్ళిపోతాను, నాకు నేనే వచ్చేస్తాను. అంటే నా సామర్థ్యమును బట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే 5 తలాంతులు ఇవ్వబడిన ఆ దాసుడు అతను గొప్ప సామర్థ్యం కలిగినోడు అనుకుంటారు. కాదు, అతను బాగా తక్కువ సామర్థ్యం కలిగినోడు కాబట్టి, వాడు కష్టపడలేడు కాబట్టి వాడికి ఎక్కువ తలాంతులు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. 2 తలాంతులు కలిగిన వాడికి ఆ సామర్థ్యము చొప్పున అతనికి ఇచ్చాడు. 1 తలాంతు కలిగినోడు ఎలాంటి వాడు అంటే ఆ యజమానుడికి బాగా ఇష్టమైన వాడు. ఆ తలాంతు ఒక్కటిచ్చినా చాలు తను ఆ పనిని చేసేయగలడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనకి బాధ్యతలను అప్పగించినప్పుడు మనలో ఉన్న సామర్థ్యాన్ని ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఒకవేళ ఆ యొక్క తలాంతులు ఇచ్చిన తర్వాత మన సామర్థ్యాన్ని మనం వాడకపోతే
ఆ తలాంతుల్ని మనం వాడకపోతే జరిగే పరిణామాల గురించి ఇక్కడ మనకు రాయటము జరిగింది. మీ అందరికీ తెలుసు, మొదటివాడు 5కు 5 సంపాదించాడు, రెండో వాడు 2కి 2 సంపాదించాడు. ఒకవేళ మూడో వాడు కూడా పని చేస్తే ఒకదానికి ఇంకొకటి సంపాదించగలడు. హల్లెలూయా. కానీ అతడు పని చేయలేకపోయాడు, అతడు సామర్థ్యాన్ని ఉపయోగించలేకపోయాడు. అతను ఏం చేశాడంటే భూమిలో దాచిపెట్టేశాడు. ఎందుకనంటే అతని యొక్క సాక్ష్యం ఏమిటి అంటే, దేవుడు కఠినుడు, లేకపోతే తన యజమానుడు కఠినుడు, లేకపోతే ఆ యొక్క యజమానుడు మంచివాడు కాదు అనే సాక్ష్యాన్ని ఆయన ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గమనించాలి, ఆ యొక్క మనుషుడు ఇచ్చిన తలాంతులకి ఇంకొకటి సంపాదించే వ్యక్తిత్వం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, మనం మారు మనసు పొందినప్పుడు, లేకపోతే సంఘంలోనికి వచ్చినప్పుడు, సంఘంలోనికి మనము ప్రవేశించి మనం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బాధ్యతలు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలు ఇస్తాడు. ఎవరు కూడా ఖాళీగా ఉంచటము దేవునికి ఇష్టము లేదు. ఎవరిని కూడా ఊరికనే ఉంచటము దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క తలాంతులను ఉపయోగించుకోవాల్సిన సందర్భము ఉంది. హల్లెలూయా. గమనించాలి, మనమందరము కూడా ఆ తలాంతులను ఉపయోగించుకుంటేనే యజమాని యొక్క కరుణకి మనం పాత్రులమవుతాము, యజమాని ఇచ్చే గొప్ప ఆశీర్వాదానికి మనం పాత్రులమవుతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, మనము ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామంటే, నేను ముందు చెప్పానే ఉదాహరణ, స్టూడెంట్స్ యూనియన్ లీడర్ మనసులో ఒకటి ఉంది, ప్రిన్సిపల్ మనసులో ఇంకొకటి ఉంది. అందుకని వారి యొక్క సంభాషణ నవ్వుల పాలుగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ మన హృదయంలో ఒకటి ఉండి దేవుని హృదయంలో ఇంకొకటి ఉంటే గనక, దేవుడికి మన హృదయంలో ఏముందో తెలుసు, కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన యొక్క చిత్తాన్ని మనము అంగీకరించాలి అని కోరుకుంటున్నాడు. మన ఇష్టానుసారంగా మనం వెళ్తే గనక దాంట్లో ముళ్ళుండొచ్చు, దానిలో మనం భరించలేని శ్రమలు ఉండొచ్చు, దానిలో మనము ఎదుర్కొనలేని సమస్యలు ఉండొచ్చు. అందుకనే దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేయాలనుకున్నాడు. హల్లెలూయా. గమనించాలి, మనం ఎప్పుడూ కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం చేయాలి తప్ప మన ఇష్టానుసారముగా మనం ఎప్పుడూ కూడా చేయడానికి వీల్లేదు. దేవుని చేతిలోనికి మన యొక్క ఇష్టాన్ని మనం అప్పగించినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి మన యొక్క ఇష్టాన్ని మనం అప్పగించినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి మన హృదయాన్ని మనం అప్పగించినట్లయితే, ఆ దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఆ దేవుడు మనల్ని వెనక్కి లాగే దేవుడు కానే కాదు. ఆ దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కానే కాదు. ఈ లోకంలో మనుషులు మనల్ని మరిచిపోయినా కానీ, ఈ లోకంలో మనుషులు మనల్ని విడిచిపెట్టినా కానీ, ఈ లోకంలో మనుషులు మనల్ని దూరపరిచినా కానీ, దేవుడు మరిచిపోయేవాడు కానే కాదు. హల్లెలూయా. యేసప్ప గురించి నేను మీతో ఒకసారి చెప్పాను. ఏంటి అంటే, ఆయన ఒక దర్శనాన్ని చూచాడు. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు కూడా ఆయనకు సాగిల పడుతున్నాయి. అప్పుడు ఆయన యొక్క జీవితం ఎలాగుంది అని అంటే, 17 సంవత్సరాల వయస్సు. 17 సంవత్సరాల వయసులో అతను ఏం చేయగలడు? అతనికి తెలిసింది ఏమిటి అని అంటే, కేవలము దేవునితో అనుసంధానం కలిగి జీవించడం తప్ప అతనికి ఇంకేమీ తెలియదు. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు ప్రపంచమంతా కూడా యోసేపు ముందు సాగిల పడే స్థాయికి యోసేపుని తీసుకెళ్ళాడు. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. గమనించాలి, దేవుని చేతిలో మనం పడినట్లయితే, దేవుని యొక్క హస్తంలో మనం పడినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే, మనల్ని బలమైన జనముగా ఆయన చేయగలడు, గొప్పవానిగా మనల్ని చేయగలడు, 1000 మందికి అధిపతిగా మనల్ని చేయగలడు, గొప్ప స్థితిలో ఆయన మనల్ని ఉంచగలడు. హల్లెలూయా. మరి మన చిత్తానుసారముగా మనం నడుస్తున్నామా, లేకపోతే దేవుని చిత్తానుసారముగా మనం నడుచుకుంటున్నామా? మీతో చెప్పేది ఏంటి అంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి మీరు ఏమీ సాధించలేరు. అనుభవంతో చెప్తున్నాను. మా పాస్టర్ గారు అనేక సార్లు ప్రసంగాల్లో చెప్పేవారు ఆయన యొక్క సాక్ష్యాన్ని. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిస్తే 3 సంవత్సరాలు నేను ఆయన మాటకు అవిధేయత చూపించాను. 3 సంవత్సరాలు ఆయన పిలుపును పట్టించుకోకుండా తిరిగాను నేను. కానీ 3 సంవత్సరాల్లో నేను సంపాదించిందంతా కూడా ఖాళీ అయిపోయింది. నేను సంపాదించిందంతా కూడా ఎటెళ్ళిపోయిందో తెలియదు. ఉత్తమ మనుషులమే మిగిలాము. తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాము. 18,000 రూపాయల అప్పుల్లోనికి వెళ్ళిపోయాము. అప్పుడు 18,000 అంటే ఇప్పుడు 18 లక్షలు. అర్థమవుతుందండి? ఆయన ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పి, ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నారో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా వారు నడుచుకున్నారో, అంచెలంచెలుగా వారు ఆశీర్వదించబడటం జరిగింది.
దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. దేవుని యొక్క పిలుపుకు మనం అప్పగించుకోవాలి. దేవుడు ఏ తలాంతులైతే ఇచ్చాడో ఆ తలాంతులను మనము వినియోగించుకునే వారముగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము మూడవ వ్యక్తి పాతి పెట్టినట్లు మన తలాంతులను పాతి పెట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. ఒక విషయం అండి, నేను మీతో ఫ్రాంక్గా లేకపోతే మనసు విప్పి మాట్లాడేది ఏమిటి అంటే, మీరు పనిచేసినట్టుగా ఇంకెవ్వరు పనిచేయలేరు. మీరు దేవుని కోసం కష్టపడినట్లు నేను చూచిన లెక్కలో ఏ సంఘం వాళ్ళు కూడా అటువంటి కష్టం ఎవరూ కూడా పడరు. దేవుని కోసం మీరు ఎంతగా కష్టపడతారో నాకు తెలుసు. దేవుని కోసం మీరు ఎంతగా త్యాగాలు చేస్తారో నాకు తెలుసు. దేవుని కోసం మీరు ఎంతగా సమర్పించుకుంటారో నాకు తెలుసు. కానీ మరి ఇంకాను మనం ఎందుకని ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఇంకనూ మనం ఎందుకని ఎదగలేకపోతున్నాం, ఎందుకని మనం ఆ ఆశీర్వాదాలు మనం చూడలేకపోతున్నాం అని అంటే, ఒకవేళ దేవుడి హృదయంలో ఏముందో దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామేమో. దేవుడు హృదయంలో ఏముందో మనం దాని ప్రకారం మనం నడవలేకపోతున్నామేమో. హల్లెలూయా. మూడవ వ్యక్తి ఆయన గొప్పదైన శ్రమను చూచాడు, లేకపోతే గొప్పదైన తీర్పును చూచాడు. ఆ యొక్క తీర్పును చూచినప్పుడు ఆ యొక్క యజమానుడు ఆయనతో ఏమన్నాడో తెలుసా? 26వ వచనంలో 25వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడు అని అంటే, అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పాను. ఇక్కడ సాహుకారులు అంటే ఎవరో తెలుసా? సాహుకారులు అంటే ఎవరో తెలుసా? డబ్బులు తీసుకుని వడ్డీకి తిప్పుకునే వాళ్ళు డబ్బులు తీసుకుని వడ్డీ ఇస్తారు. ఈ రోజున మనం బ్యాంకుల్లో ఎలాగైతే వేస్తున్నామో ఆ రోజుల్లో సాహుకారుల యొద్ద డబ్బును ఉంచేవాళ్ళు. సాహుకారుల యొద్ద డబ్బుని ఉంచేవాళ్ళు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే యజమానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నువ్వు పని చేయకపోయినా, ఒకవేళ నీకు పని చేయడానికి ఆసక్తి లేకపోయినా, ఒకవేళ నీవు కష్టపడడానికి నీకు ఆసక్తి లేకపోయినా, నేను ఇచ్చిన తలాంతిని బ్యాంకులో వేయాల్సింది, లేకపోతే సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉంది. అలా చేస్తే బాగుండు. అప్పుడు నేనేం చేసేవానంటే, ఆ సాహుకారుల యొద్దకు వెళ్ళి నాకు రావాల్సిన దాన్ని నేను తీసుకునేవాడిని. నీ తరపున దాన్ని తీసుకుని ఆ యొక్క వడ్డీని మరలా నీకు నేనే తిరిగి ఇచ్చేసేవాడిని అని ఆయన తన ఉద్దేశాన్ని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ సాహుకారులు అంటే ఎవరంటే, మనము ఒకవేళ దేవుని పని లేకపోతే దేవుడిచ్చిన బాధ్యతను మనం చేయలేని పరిస్థితుల్లో కనీసము చేసేవారినన్నా మనం ప్రోత్సహించాలి. ఒక పాట ఉంటుంది, ఏమిటి అంటే, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. అందులో ఒక చరణం ఉంటుంది, ఏంటినంటే, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మనము దేవుని కోసం పని చేయలేని పరిస్థితులు మనకుంటే, ఒకవేళ ఆరోగ్యపరమైన పరిస్థితులు కానీ, ఆర్థికపరమైన పరిస్థితులు కానీ, సంఘంలో ఏదైనా గౌరవప్రదమైన విషయాల్లో అటువంటి పరిస్థితుల్లోనే కానీ మనం ఉన్నట్లయితే, మనము చేయలేకపోయినా చేసేవారినైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి దేవుని రాజ్యం కోసం కష్టపడాలి. మనం అందరం కలిసి సంఘం కోసం కష్టపడాలి. నిర్లక్ష్యంగా ఉండొద్దండి దేవుని యొక్క పని విషయంలో. అది ఏదైనా కానివ్వండి, మీకు వచ్చిన ఎంత చిన్న పనైనా కావండి, మీకు వచ్చిన పని ఏదైనా సరే దేవుని కోసం దాన్ని జరిగించడానికి మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆయన నిర్లక్ష్యాన్ని సహించడండి ఎప్పుడు కూడా. దేవుడు దేనినైనా సహిస్తాడేమో కానీ నిర్లక్ష్యాన్ని సహించడు. కాబట్టి దేవుని పనిని నిర్లక్ష్యంగా చేయొద్దు. మీరు చేయలేని వారు కాదు అని చెప్పి నేను అనట్లేదు. నేను ముందే చెప్పాను, మీలాగా ఎవరు చేయరు. కలిసిమెలిసి చేయటంలో మీలాంటి వారు ఎవరు ఉండరు. పాస్టర్ల సమావేశం జరిగినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడిన సంగతి అది, మీరందరూ చేసిన పరిచర్యని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ కూడా పని చేయగలరు, మీరందరూ కూడా దేవునికి ఇష్టంగా మీరు బ్రతకగలరు. కానీ మీ యొక్క నిర్లక్ష్యం వలన, కొన్నిట్లో నిర్లక్ష్యం వలన దేవుని యొక్క మందిరాన్ని మీరు పట్టించుకోవట్లేదు. అది మాత్రం నేను చెప్పగలను. కొన్నిసార్లు
హగ్గయి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమిటి అంటే, మీరేమో సరంబి వేసిన ఇండ్లలో ఉండి దేవుని మందిరాన్నేమో మీరు పట్టించుకోకుండా ఉంటున్నారు. మీరు పడిన కష్టాచితం ఎలాగుంటుందంటే, చిల్లు పడిన గోని సంచిలో వేసినట్టుగా దాంట్లో వేస్తే ఎలాగుంటుంది, ధాన్యం వేస్తే ఎలాగుంటుంది, అదంతా కూడా కారిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ మీరు సరిగ్గా ఉండలేకపోతే, ఎక్కడ ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే, దేవుని మందిరం విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే, మీ జీవితంలో ఆశీర్వాదాలు మీరు చూడలేరు. అది మీరు గమనించాలి. దేవుని యొక్క మనసులో ఏదుందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని యొక్క హృదయంలో ఏదుందో ఒకసారి మీరు ఆలోచించండి. మనకి బుధవారం, శనివారం ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ ఎంతమంది ఆసక్తిగా వస్తున్నారు? ఎంతమంది ఆసక్తిగా రావడానికి ఇష్టపడుతున్నారు? గతంలో అయితే అందరూ రావడానికి ఇష్టపడేవారు, కానీ ఇప్పుడైతే చాలా తక్కువ మందే వస్తున్నారు. హల్లెలూయా. ఎంతమంది వచ్చినా సరే నేను చెప్పేసి వెళ్ళిపోతాను, దాంట్లో పెద్ద సమస్య లేదు. కానీ మీకు ఇవ్వబడిన బాధ్యతల్లో, మీకు ఇవ్వబడిన అవకాశాలలో దేవుణ్ణి గణపరచలేని స్థితిలో మీరుంటే దేవుడు ఎప్పుడూ కూడా చూస్తూ ఊరుకోడండి. ఒకవేళ మీకు అనారోగ్యంగా ఉంటే అది వేరే పరిస్థితి. ఒకవేళ మీకు ఏదైనా అర్జెంట్ పని ఉంటే అది వేరే పరిస్థితి. కానీ ఇంటి దగ్గరే ఉండి కూడా దేవునికి మీరు అవకాశం ఇవ్వలేకపోతే, దేవునికి మీరు సమయాన్ని ఇవ్వలేకపోతే, దేవుని పని కోసం మీరు సమయాన్ని ఇవ్వలేకపోతే దేవుడు ఎప్పుడూ కూడా చూస్తూ ఊరుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడాలి అని అంటే, మీ ఇంట్లో మీరు ఆశీర్వాదాలను చూడాలి అని అంటే, దేవునికి ఒక అవకాశాన్ని మీరు ఇచ్చి చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పవాడా అని. ఒకసారి చివరిగా ఒక వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని మనం వివరించుకుని మనం మాటలు ముగించుకుందాము. యోనా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాని అడుగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినెవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. గమనించారా? యోనా దేని గురించి బాధపడుతున్నాడంటే, ఒక్క రాత్రిలోనే పుట్టి ఒక్క రాత్రిలోనే నశించిపోయిన సొర చెట్టు గురించి బాధపడిపోతూ ఉంటే దేవుడు యోనాతో అంటున్నాడు, ఈ యొక్క నినెవే పురం నాశనం అయిపోతూ ఉంటే, ఈ యొక్క నినెవే పురములో మనుషులు నాశనం అయిపోతూ ఉంటే, 120,000 కంటే కూడా ఎక్కువ మంది ఉన్న ఈ యొక్క నినెవే పట్టణం అంతా కూడా నాశనానికి వెళ్ళిపోతూ ఉంటే నేను విచారపడవద్దా ఈ యొక్క పట్టణం గురించి అని ఆయన బాధపడుతున్నాడు. హల్లెలూయా. గమనించారో లేదో, యోనా మనసులో ఉన్న విచారము వేరు, దేవుని మనసులో ఉన్న విచారము వేరు. ఇక్కడ కలవలేదు. దేవుని మనసులో ఒక భారము ఉంటే యోనా హృదయంలో ఇంకొక భారం ఉంది. దేవుని యొక్క హృదయంలో ఒక ఆలోచన ఉంటే యోనా యొక్క హృదయంలో ఇంకొక ఆలోచన ఉంది. దేవుడు ఒక దాని కోసం కష్టపడుతూ ఉంటే యోనా ఇంకొక దాని కోసం బాధపడిపోతూ ఉన్నాడు. గమనించాలి. మనము దేవుని యొక్క హృదయాన్ని మనం ఎరిగి మనం ఉంటే కనుక దేవుడు దేనికోసం విచారపడుతున్నాడో, దేవుడు దేనికోసము ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడో దానికోసం మనం కూడా కన్నీరు కారుస్తాం. ఆయన ఈ గ్రామాన్ని ప్రేమించాడు అని చెప్పి నేను ఎన్నోసార్లు మీతో చెప్పాను. ఈ గ్రామాన్ని ప్రేమించాడు కాబట్టే ఈ సంఘాన్ని ఇక్కడ నిలబెట్టాడని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పాను. గమనించండి, చటగాయ మీరు వెళ్ళండి, ఇప్పటికీ కూడా అక్కడ సంఘం లేదు. ఇప్పటికీ కూడా యేసు ప్రభు అంటే వారికి గిట్టదు. ఇప్పటికీ కూడా క్రైస్తవులు కూడా అక్కడ చనిపోతే కాలుస్తారు తప్ప పోడ్చరు. అది వాళ్ళ యొక్క విధానం. చాలా గ్రామాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. చాలా గ్రామాలలో ఇంకా సంఘాలు లేని పరిస్థితి ఉంది. కానీ మీరు గమనించాల్సిన ఒకే ఒక విషయం, ఈ గ్రామంలో సంఘము ఉంది అని అంటే, ఈ గ్రామంలో మీరందరూ కూడా ఉన్నారు అని అంటే ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఈ గ్రామం గురించి ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ఈ గ్రామం మారు మనసు పొందాలని ఎంతమంది బాధపడుతున్నారు? ఎంతమంది దేవుని దగ్గర విచారణ చేస్తున్నారు? ఎంతమంది దేవుని దగ్గర కన్నీరు కార్చి అడుగుతున్నారు? ఈ గ్రామాన్ని నాశనం చేయాలని దురాత్మ ఒక పక్క చూస్తూ ఉంటే ఇంకొక పక్క ప్రార్థనా పరులు తక్కువైపోయారు. ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు.
ఈ గ్రామము ఎట్టిపోతే ఏంటి, వాడు ఎట్టిపోతే ఏంటి, వీడు ఎట్టిపోతే ఏంటి, వీళ్ళు ఎట్టిపోతే ఏంటి అని చెప్పి లోపల కక్షలు పెంచుకున్నారే తప్ప ఈ గ్రామం యొక్క ఐక్యత కోసం, లేకపోతే ఈ యొక్క గ్రామంలో ఒక మార్పు కోసం ఎవరు ఎందుకని కష్టపడలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆయన అడిగేది కనీసం ప్రార్థన. మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? మనం నోరు తెరిచి ప్రార్థించేవారుగా మనం ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నామా? మన సమయాన్నంతా లోకంలో మనం వెచ్చిస్తున్నాం. మన సమయాన్నంతా టీవీలకి మనం అతుక్కుపోతున్నాం. మన సమయాన్నంతా సెల్ ఫోన్లకి మనం అతుక్కుపోతున్నాం. మన సమయాన్నంతా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి మనం అతుక్కుపోతున్నాం తప్ప దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి ఎందుకనో మన మనసు నుండి మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. దేవుని యొక్క బాధ అలాగుంటే మీరు ఇంకొక దాని గురించి బాధపడితే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఇక్కడ ఎందుకు పెట్టాడు అని అంటే దేవుని కోసం మీరు పని చేయాలి అని, దేవుని కోసం మీరు నిలబడాలి అని మీరు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క విచారం అది, దేవుని యొక్క భారం అది, దేవుడు కోరుకుంటున్న విధానం అది. మీ పనులు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, లేకపోతే మీ పనిలో మీరు మునిగిపోవద్దని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ మనం బ్రతకాలి కాబట్టి, దేవుని యొక్క రాకడ వరకు కూడా మనం బ్రతకాలి కాబట్టి ఏదో ఒక పని చేసుకోవాలి. కానీ మనం ఖాళీగా ఉన్న సమయాల్లో కూడా దేవుని మందిరానికి రాలేకపోతున్నాం. అది దేవుడు చూసేది అది. ఒకవేళ నేను చెప్పే మాటలు మీకు బాధాకరంగా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. కానీ ఇది దేవుని ఆవేదన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అంటే వాయిద్యాలు వాయించడం చాలా ఇష్టం. నేను ఏమేమి వాయిస్తానంటే తబలా వాయిస్తాను, జాజ్ వాయిస్తాను, కాంగో వాయిస్తాను, ఫ్యాడ్ వాయిస్తాను. అంతవరకు వచ్చు. ఒకానొక సందర్భంలో సంఘంలో ఒక సమస్య వచ్చింది. నా గురించి ఒకళ్ళు తప్పుగా మాట్లాడారు. నా ఎదురుగా నేనున్నానని చూడకుండా నా గురించే తప్పుగా మాట్లాడితే ఆ తప్పుగా మాట్లాడిన అమ్మాయిని బట్టి నేను సంఘంలో కనీసం చర్చిలోకి కూడా అడుగు పెట్టలేదు. చాలా నెలలు అడుగు పెట్టకుండా ఏం చేశారు మీరు అని అంటే, సెల్ ఫోన్ ఉంటుంది కదా, ఆ సెల్ ఫోన్ తీసుకుని బయట సందులోకి వెళ్ళిపోయి చూసుకునేవాడిని. చర్చిలో కూడా అడుగు పెట్టలేదు. నేను చర్చిలో కూడా అడుగు పెట్టకుండా అలాగ చాలా నెలలు అలాగే బయట ఉండిపోయాను. మా ఆవిడ్ని వచ్చి దించేవాడిని, ఆవిడ లోపలికి వెళ్ళేది, నేను మాత్రం లోపలికి వెళ్ళేవాడిని కాదు. అంత అయిపోయిన తర్వాత మరలా మా ఆవిడ్ని తీసుకెళ్ళిపోయాను. ఒక్కొక్కసారి చర్చిలో ఉండేవాడిని కాదు, అందరూ చూసి అడుగుతున్నారని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి అయిపోయే టైం తెలిసింది కదా నాకు, అప్పుడు వచ్చేసేవాడు. అప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, అర్థమవుతుందా? పెళ్ళి అయిపోయింది, పాప కూడా పుట్టింది. ఆ సందర్భంలో జరిగిన విషయం, ఎవరో ఏదో అన్నారని చెప్పి దేవుని మందిరానికి వచ్చి నేను చేయవలసిన పరిచర్యను నేను దూరపరుచుకున్నప్పుడు నా కుటుంబంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. నా కుటుంబంలో నేను భరించలేని, సమాధానం లేని స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. భరించలేకుండా అయిపోయాను నేను. దేవుని యొక్క పనిని నేను నిర్లక్ష్య పెట్టినప్పుడు ఇక నాకు ఎటూ కానరాలేదు. అంతా కూడా చీకటి అయిపోయింది. ఇక నా పరిస్థితి అంధకారం అయిపోయింది. కొన్ని నెలల తర్వాత 6 నెలల్లో నా పరిస్థితి అంతా కూడా తిరగబడిపోయింది. ఎవరో ఏదో అన్నారండి, దేవుని పని మానేయడం ఏంటండి? అప్పుడు నాకు అలా అనిపించలేదు. ఆ తర్వాత అనిపించింది, ఎవరో ఏదో అన్నారని, దురాత్మ ఎవరినో ఏదో ప్రోత్సహించి మనల్ని అంటూ ఉంటే మనం మాత్రం అలుగుపోతాం. ఎవరి మీద అలుగుపోతాం అంటే దేవుడి మీద అలుగుపోతాం. దేవుడి మీద, పాస్టర్ గారి మీద. అప్పుడు నేను అలుగుపోయింది పాస్టర్ గారి మీదే. హల్లెలూయా. ఆయన అన్నాడని కాదు, ఆయన అన్నాడని ఒక అమ్మాయి చెప్పింది. ఆయన నిజంగా ఆ మాట అన్నాడో లేదో తెలియదు, కానీ ఆయన అన్నాడని ఒక అమ్మాయి వేరే వాళ్ళతో చెప్తుంటే అది నాకు వినపడింది. అందుకనే ఆయన నడిపించే చిత్రం నేనెందుకని చెప్పేసి చాలా నెలలు వెళ్ళలేదు లోపలికి. ఎవరు పోయారండి? నేనే. దైవజనులు ఏమన్నా మార్పు వచ్చిందా? దైవజనుడు సత్యం కోసం పనిచేస్తున్నప్పుడు ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని మాటలు మీకు బాధాకరంగా అనిపించవచ్చు, కొన్ని మాటలు మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అవి చెప్పకుండా ఉండలేము. చెప్పాల్సిన సందర్భం. అందుకే దేవుని సేవ అంటే ముళ్ళ మీద నుంచోవడం. ఇది ఇక్కడికి వచ్చి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీదకి ఎక్కడానికి నాకు కూడా అర్హత లేదు, అందుకే నేను కిందే ఉంటాను. నా పరిస్థితి అది. ఇక్కడ నుండి మాట్లాడాలి అని అంటే 2 రకాల తీర్పులు నాకుంటాయి. ఒకటి,
మీరు బాధపడతారేమన్న ఆలోచన నాకు ఉంటుంది. ఒకవేళ చెప్పకపోతే ఆయన నన్ను బాధ పెడతాడు, అదొకటి ఉంటుంది. గమనించాలి. దేవుని పని కోసం మీరు ముందుకు రావాలి. నిర్లక్ష్యంగా ఉండవద్దండి. నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని పనిని మీరు చేస్తే దేవుడు మీ పనిని చేస్తాడు. మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టి, ఒకవేళ దేవుని మందిరానికి రావడానికి మీకు ఒకవేళ కుదరకపోతే ఇంటి దగ్గరైనా సరే మీరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు మీ పట్ల చేస్తాడు. ఇటు మాటల చేత మనం అందరూ కూడా దీవులు